ముందుగానే ప్రథమ సూత్రాన్ని ముందే సారం ఏమిటో చెప్పేశారు. ఇందులో 4 మొత్తం కూడాను 4x4 మొత్తం 16 పాదాల్లో ఏమున్నది అన్న విషయాన్ని చక్కగా ఇదిగో ఈ విషయం చెప్పబడింది, ఇందులో ఈ విషయం చెప్పబడింది, ఇందులో ఈ విషయం చెప్పబడింది అని చెప్పేసి చక్కగా సినాప్సిస్ లాగా మనకి సంక్షిప్తిక వలె అందించేసేసారు. అలా చేసి ఏం చేశారు, చక్కగా ఈ శారీరక శాస్త్రం చేత మనకు వేదాంత శాస్త్రం చేత అనుభవమే మనకి సిద్ధిస్తుంది అని అంటూ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఒక వాక్యాన్ని సూత్రం ఆరంభించారు. ఈ ప్రథమ సూత్రంలోనే బ్రహ్మమీమాంస అనేటువంటిది విషయము అని అన్నారు. ఇంతకుముందు పూర్వమీమాంస చేశారు కదండి, మళ్ళీ బ్రహ్మమీమాంస అంటున్నారు ఎందుకు, అసలు ఈ బ్రహ్మమీమాంస అనేటువంటిది ఆరంభించాలా వద్దా అని చెప్పేసి ఒక సంశయం లేపారు. అందుకోసం పరీక్ష అని చెప్పేసి అక్కడ కూడాను తప్పకుండా అవశ్యం పూర్వపక్షవాదులు ఏమని చెబుతున్నారు, వృద్ధ వ్యవహారాలు పరినిష్పన్నే సౌండ్ క్లారిటీ లేదండి, మొత్తంగా వినపడటం లేదు. అంటూ వేదాంత అయ్యా క్షంతవ్యుణ్ణి స్వామివారు తప్ప మిగిలిన వాళ్ళంతా మైక్ మ్యూట్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన. ఇప్పుడు చాలా స్పష్టంగా ఉన్నది, నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. ఈ కార్యవాక్యార్థవాద ఖండంలోనే సిద్ధాంతం తెలియజేశారు. ఎలా తెలియజేస్తున్నారు అనంటే, బాలానాం మాతాపితృప్రభృతిభిః అంబ తాత మాతుల శశి పశు పక్షి మృగాదిషు అంగుళ్యా నిర్దిశ్య తత్తదభిధాయనః శబ్దాన్ ప్రయుంజానైః క్రమేణ బహుశః శిక్షితానాం తత్తశబ్దశ్రవణ సమనంతరం స్వాత్మానమేవ తదర్థబుద్ధ్యుత్పత్తి దర్శనాత్ శబ్దార్థయోః సంబంధాంతరాదర్శనాత్ సంకేతయుతృ పురుషాదర్శనాచ్చ బోధ్యబోధక భావ ఏవ శబ్దార్థయోః సంబంధః ఇతి నిశ్చిన్వానాం పరినిష్పన్నే అర్థే శబ్దస్య బోధకత్వావధారణం సంభవతి ఇతి బ్రహ్మణి వేదాంతవాక్యానాం ప్రామాణ్యాత్ తదర్థ విచారాకార బ్రహ్మమీమాంస ఆరంభణీయా. కార్యవాక్యార్థ దీంట్లో వాదఖండనాన్ని చేసి ఒక్క వాక్యంలో చెప్పేశారు అనమాట. అయితే వాక్యం కొంచెం దీర్ఘంగా ఉంటుంది. చూడండి, ఒకసారి దీన్ని పరిశీలిద్దాం ఎంత చక్కగా అవుతున్నారో. ఇదే సిద్ధాంతం అన్నమాట. వేదాంత దీపంలో చెప్పిన చిన్న సిద్ధాంతం ఆరంభించాలి అని చెప్పి. ఏమిటి ఈ సిద్ధాంతం అంటే, అమ్మ, నాన్న, మామ, చందమామ, పశువు, పక్షి, మృగము అని ఈ విధంగా ఈ వస్తువుల విషయంలో ఏం చేస్తున్నారు, పిల్లలకు చూపిస్తుంటారు కదా, చేతితో వేళ్లతో చూపిస్తూ ఆయా వస్తువులను బోధించే శబ్దాలను ప్రయోగిస్తుంటారు తల్లిదండ్రులు. అమ్మ
నాన్న, మామ, చండ మామ ఇత్యాదిగా. అంటే వాళ్ళ చేత ఏం తెలుస్తోంది? క్రమంగా అనేక మార్లు ఆ విధంగా చెప్పగా 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 అనేక మార్లు వీళ్ళు విని 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 ఏం చేస్తున్నారు? అప్పుడు ఆ బాలులకు కూడాను ఓహో అమ్మ నాన్న అంటూ ఆయా శబ్దాలను విన్న వెంటనే తమంత తాముగా ఆయా అర్థాలను వెంటనే తెలుసుకునేటట్టుగా, ఆ తరువాత కనిపించినంత మాత్రం చేతనే ఇది ఇది అని అర్థం చేసుకునేటట్టుగా మనకి తెలుస్తున్నది. కాబట్టి శబ్దార్థాలకు వేరు సంబంధం ఏది కల్పించకపోవటం వలన ఈ శబ్దమునకు ఇది అర్థము అనేటువంటి ఒక సంకేతం, అంటే గుర్తు, అమ్మ అంటే అమ్మ, నాన్న అంటే నాన్న అనే విధంగా గుర్తును పెట్టుకునేటువంటి వాళ్ళు ఎవ్వరు అంటే శబ్దము బోధకము, అర్థము బోధింపబడునది అని. శబ్దము బోధకం అంటే శబ్దం ఏం చేస్తుంది? ఒకదాన్ని బోధిస్తుంది. అమ్మ అంటే అమ్మను తెలియజేస్తుంది అనమాట. అట్లా శబ్దము బోధకం అవుతోందంటే అర్థాన్ని బోధిస్తోంది కాబట్టి అని ఈ బోధ్య బోధక భావమే శబ్దార్థములకు సంబంధము అని నిశ్చయించేటువంటి వాళ్ళకి పూర్వమే సిద్ధించి ఉన్నటువంటి అర్థం, నిజానికి అమ్మంటే అమ్మని, నాన్నంటే నాన్నని అర్థం ముందే సిద్ధించి ఉంది. కానీ ఇప్పుడు చూపించి చెప్పినప్పుడు పిల్లలకి అప్పుడే కదా తెలిసింది. 1-4 సార్లు తెలియజేస్తే అప్పుడు కదా వాళ్ళకి స్థిరపడింది. కాబట్టి ఏమంటున్నారు? ముందే ఆ శబ్దానికి అమ్మ అన్న పదానికి అమ్మ అనే అర్థం ముందే సిద్ధించి ఉన్నప్పటికీ కూడాను ఆ అర్థంలో ఈ శబ్దానికి బోధకత్వం ఉన్నది అనేటువంటిది నిశ్చయించడం అనేది కుదురుతుంది కదా. అట్లాగే పరమాత్మలో కూడా ఈ ఉపనిషద్వాక్యాలు వేదాంత వాక్యాలన్నీ కూడాను ప్రమాణాలే అవుతాయి. అవన్నీ కూడాను ముందే ఎప్పుడో చెప్పబడ్డాయి, అవన్నీ సిద్ధమైపోయి ఉన్నవే. కనుక ఈ శృతి స్మృతి ఇతిహాస వాక్యాలన్నీ కూడాను వేదాంత వాక్యాలన్నీ కూడా ప్రమాణాలే. కాబట్టి ఈ వేదాంత వాక్య విచార రూపమైనటువంటి బ్రహ్మమీమాంస అనేటువంటిది, అంటే ఉత్తర మీమాంస అనేటువంటివి, అధాతు బ్రహ్మ జిజ్ఞాస అంటే కర్మ విచారానంతరము బ్రహ్మ జిజ్ఞాస ఆరంభించవలను, తెలుసుకునవలను అని కర్తవ్యం, బ్రహ్మజ్ఞాస కర్తవ్య అని చెప్పేసి తెలుసుకోవలేము అని చెప్పేసి స్పష్టంగా జరుగుతోంది. అంటే ఏమిటి? లోకంలో ఒకసారి మనం ఆలోచించండి, వాళ్ళు ఆవుని తీసుకురా అని అన్నారు అనుకోండి. ఆవుని తీసుకురా అంటే రెండో వాడు ఆవుని తీసుకొస్తే అక్కడ నిలుచున్నటువంటి పిల్లవాడు ఏం చేస్తాడు? మొదటి వాడి మాటను విని ఆవును తీసుకురా అని చెప్పిన దానికి అర్థమేమిటి, అతను ఏం చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే మొట్టమొదటి ప్రథమ పిండ గ్రహణం అంటారు అన్నమాట, మొదటిసారి చూసినప్పుడు. రెండో వాడు ఆవును తీసుకురావడాన్ని చూసి ఆ వస్తువునకు ఆ చేసే పనికి సంబంధం ఉంది అని గ్రహిస్తాడు. ఆవును తీసుకురా అని చెప్పినటువంటి మాటకి అతను తీసుకొచ్చినటువంటి ఆ వస్తువుకి సంబంధం ఉన్నది అని చెప్పి ఆ బాలుడు కూడా గ్రహిస్తాడు. ఈ విధంగా క్రియతో అన్వయించినటువంటి శబ్దాలు బోధకాలు. కేవల సిద్ధ వస్తువును బోధించటంలో శబ్దాలకు శక్తి భేదము మీమాంసక మతము ఇక్కడ ఖండింపబడింది. అంటే క్రియాదులలో అన్వయింపనక్కర్లేకుండానే అమ్మ నాన్న తాత మామ అంటే ఆవుని తీసుకురా అన్న దావడం అయితేనేమో క్రియ చూపించాడు కాబట్టి ఆవుని తీసుకురా అన్న దానికి అర్థం తెలిసిందనమాట. కేవలం అమ్మ నాన్న తాత మామ అనే శబ్దాలకు మాత్రం అర్థాన్ని తల్లిదండ్రుల వ్యవహారాన్ని బట్టి పిల్లలు తీసుకుంటున్నారు. కాబట్టి సిద్ధ వస్తువు కూడా అంటే శబ్దాన్ని బోధిస్తుంది. కాబట్టి సిద్ధ వస్తువు అయినటువంటి పరమాత్మ బ్రహ్మము వేదాంత వాక్యాల చేత
బోధించ తగినది అని సిద్ధాంతాభిప్రాయం. అంటే ఈ కార్యవాక్యార్థవాదాన్ని వేదార్థ సంగ్రహంలో కూడాను చక్కగా వివరించి చెప్పారు, మనం తెలుసుకోవచ్చు. ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి యొక్క మొదటి సూత్రానికి అర్థం ఏమిటి అని అంటే, సూత్రార్థస్తు అథ ఇది ఆనంతర్యే, అతః ఇది వృత్తస్య హేతుభావే, బ్రహ్మణః జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస, జ్ఞాతుమిచ్చా జిజ్ఞాస, ఇచ్ఛాయాః ఇష్యమాణ ప్రధానత్వాత్ ఇష్యమాణం జ్ఞానం ఇహ అభిప్రేతం, పూర్వవృత్తాత్ అల్పాస్థిర ఫల కేవల కర్మాధిగమాదనంతరం తత ఏవ హేతోః అనంతస్థిర ఫల బ్రహ్మాధిగమః కర్తవ్యః ఇది అని అన్నారు అని చెప్పి జిజ్ఞాసాధికరణాన్ని ముగించేశారు. అయితే ఒకసారి ఈ సూత్రార్థాన్ని మనం పరిశీలిద్దాం. ఇక్కడ అథ అనే శబ్దానికి అర్థం ఏమిటి? తరువాత అనే అర్థాన్ని బోధిస్తుంది. అప్పుడు అతః అనే దీనివల్ల అంటే ఈ కారణం చేత, ఇందువలన అని వస్తుంది అన్నమాట. జరిగింది కాబట్టి ఆ జరిగిందన్నమాట, ఆ హేతు అయినటువంటి అర్థాన్ని బోధిస్తోంది అతః అనేటువంటిది. కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస అంటే ఇక్కడ బ్రహ్మము యొక్క జిజ్ఞాస. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే మనం శ్రీభాష్యంలోకి వెళ్ళాలి, అంతటితో కుదరదు, సుధప్రకాశంలోకి వెళ్ళాలి. ఇంకా చెప్పాలి అంటే దాసుడు సురపురం శ్రీనివాసాచార్యుల స్వామి వారిని జిజ్ఞాసా దర్పణం అని ఒక గ్రంథాన్ని రాశారు. అద్భుతంగా అసలు బ్రహ్మణ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస కర్మణి షష్ఠి నతు శేష షష్ఠి అనేటువంటి ఒక వాక్యం ఉంది. దీన్ని తీసుకుని అద్భుతంగా ఒక చిన్న గ్రంథం రాశారు. దాసుడు ఆ గ్రంథాన్ని ప్రకాశింపజేశాడు. అందులో మళ్ళీ షష్ఠీ దర్పణ అన్నమాట. ఈ బ్రహ్మణ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అనేది కర్మనే అవుతుంది, శేషష్ఠి ఎందుకు కాదు అనే దాని గురించి కూడా వ్యాకరణ సిద్ధాంత ప్రకారం పెద్ద చర్చ ఉన్నది. అది ఒక మళ్ళీ ప్రత్యేకంగా ఒక గ్రంథం. ఆ గ్రంథాన్ని కూడా దాసుడు సంపాదించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ముద్రింపబడింది. ఇప్పుడు అదే షష్ఠీ దర్పణం ద్వారా జిజ్ఞాసా దర్పణం ద్వారా మనం పూర్తిగా ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. శ్రీభాష్య శృత ప్రకాశకంలో కూడా ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు. ఇందులో మాత్రం అంటే కొంచెం సంగ్రహంగా మాత్రమే తెలియజేస్తున్నారు అనమాట. అంటే బ్రహ్మమును గురించినటువంటి జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. అసలు జిజ్ఞాస అంటే ఏమిటి అంటే జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస అంటే తెలుసుకోవాలి అనేటువంటి కోరిక, అంటే కోరబడేటువంటి ఒక వస్తువు ఇక్కడ ప్రధానం అవుతోంది. కాబట్టి ఇక్కడ కోరబడేటువంటిది ఏమిటి? జ్ఞానమే. జ్ఞాతం ఇచ్చా కదా, తెలుసుకోవాలని ఏమంటారు, జ్ఞానమే అభిమతం ఇక్కడ. కాబట్టి పూర్వము జరిగింది ఏదైతే ఉందో, ఏం జరిగింది పూర్వం? అథాతో కర్మ జిజ్ఞాస అని చెప్పారు చూసారు. అక్కడ ఏంటంటే అది అతః అందువలన అన్న తోట ఏంటంటే ఆ కర్మ జిజ్ఞాస వలన వచ్చినటువంటి ఫలం అనేటువంటిది అల్పం కాబట్టి, అస్థిరమైంది కాబట్టి, అక్కడ ఫలము కలదైనటువంటి కర్మను గురించి తెలుసుకుంటాం అనడంలో అది జరిగిన తరువాత అంటే ఆ అల్పమైనటువంటి అస్థిరమైనటువంటి ఫలము కలిగినటువంటి యజ్ఞయాగాదాలు చేయటం వలన, కర్మ అంటే అక్కడ యజ్ఞయాగాలు ఉంటాయి, అవన్నీ చేయటం వలన ఈ లౌకికమైనటువంటి కర్మను తెలుసుకున్న తరువాత ఈ కారణం చేతనే అతః అందువలన ఏమని అదంతా కూడాను అల్పం కాబట్టి, అస్థిరం కాబట్టి, అనంతమైనటువంటి స్థిరమైనటువంటి ఫలం కలిగినటువంటి బ్రహ్మమును గురించి, భగవంతుని గురించి, పరమాత్మను గురించి జిజ్ఞాస తెలుసుకోవాలెను అని చెప్పి యుద్ధం చేశారు. ఇక్కడ చూడండి, అథ అంటే ఏంటో శబ్దం ఏంటి? సాంగ వేదాధ్యయనం చేసిన అనంతరము కర్మములను జిజ్ఞాసన చేసిన తరువాత అంటే అథాకు వేదాధ్యయనానంతరం కర్మ జిజ్ఞాస కర్తవ్య అని చెప్పన్నారు కదా పూర్వవంశలో. అవును,
వేదాధ్యయనం చేసిన తరువాత సాంగ వేదాధ్యయనం చేసిన తరువాత కర్మ జిజ్ఞాసన చేసిన తరువాత అతః ఆ కర్మము వలన వచ్చేటువంటి ఫలము అల్పము అస్థిరము కాబట్టి అల్పమైనటువంటి అస్థిరమైనటువంటి ఫలాన్ని కలిగించేదే కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస అయినట్టయితే అది అనంతమైనది, స్థిరమైనది, సుస్థిరమైనటువంటి ఫలాన్ని కలిగించేటువంటిది కాబట్టి ఆ అనంతమైన సుస్థిరమైన ఫలాన్ని ఇచ్చేటువంటి బ్రహ్మము యొక్క జిజ్ఞాస అంటే బ్రహ్మ విచారాన్ని గురించి చెయ్యాలి అని సూత్రార్థం చెప్పారు. ఇది వేదాంత దీపంలో జిజ్ఞాసాధికరణంగా తెలియజేసుకొచ్చారు. కానీ కేవలం ఇంత మాత్రం చేత చేస్తే మనకు అంత తృప్తిగా ఉండదు. ఎందుకనంటే శ్రీభాష్యార్థాన్ని శ్రీభాష్యతత్వార్థాన్ని కూడా తెలుసుకుంటే గాని మనకి ఒక తృప్తి రాదు అని చెప్పి దాసుడి యొక్క అభిప్రాయం అన్నమాట. కనుక ఒక్కసారి ఆ శ్రీభాష్యంలో ఉన్నదాన్ని కూడా స్మరించుకుందాము అని చెప్పేసి దాసుడు మనవి చేస్తున్నాడు. ఈ శ్రీభాష్య జిజ్ఞాస ఇప్పుడు మనం చెప్పిన వేదాంత దీపంలో చెప్పిన జిజ్ఞాసాధికరణ సారం ఇంతే కొంచెమే చెప్పారు. ఇదే శ్రీభాష్య జిజ్ఞాసాధికరణంలో ఉన్న విషయసారం అట్లా చెప్పారు చూస్తే అంటే భగవద్రామానుజుడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి మొదటి సూత్రంలో చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అన్న విషయాన్ని అక్కడ విచారించారు. ఎట్లా అంటే ఈ బ్రహ్మ పదంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్న సూత్రంలో ఉన్నటువంటి బ్రహ్మ పదంలో ఎటువంటి దోషములు లేనటువంటి వాడు అంటే హేయప్రచనీకుడు, అట్లాగే ఏమాత్రము కూడాను ఎటువంటి దోషములు అంటనేవాడు, అనంత కళ్యాణ గుణ సహితుడు అంటే లెక్కలేనన్ని ఎన్నో మిక్కిలి కళ్యాణ గుణాలను కలిగిన వాడు అయినటువంటి ఆ పరమాత్మను బోధిస్తున్నది ఈ బ్రహ్మ శబ్దము. ఆ పరమాత్మ ఎవరయ్యా అంటే ఆ పరమాత్మ కూడా శ్రీమన్నారాయణుడే అని చెప్పేసి భగవద్రామానుజుల హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయం అన్నమాట. అది సామాన్యంగా ఈ ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ పీడితులయ్యేటువంటి వాళ్ళందరూ కూడాను ఈ పరమాత్మ శ్రీమన్నారాయణుని గురించి విచారించినట్లయితే తెలుసుకున్నట్లయితే, ఎందుకనంటే ఈ మొత్తం మీమాంసా శాస్త్రంలో పూర్వభాగంలో అంటే 16 అధ్యాయాల్లో కూడాను వేదంలో ఉన్న కర్మకాండ గురించి విచారించి కర్మకాండ అల్పము అస్థిరము అయింది కాబట్టి చివరి 4 అధ్యాయాల్లో అంటే వేదం యొక్క చివరి ప్రతిపాదితమైనటువంటి బ్రహ్మతత్వమే స్థిరమైంది అని చెప్పి అక్షయమైందని అనంతమైనదని మోక్షఫలం కలిగింది అని చెప్పి విచారించి స్థిరించారు. కాబట్టి బ్రహ్మ విచారణే చెయ్యాలి అనేటువంటి సూత్రం ప్రతిపాదిస్తోందని నిరూపించారు. కాబట్టి ఈ విషయాన్నే బోధాయన సూత్ర వృత్తి అని ఒక గ్రంథం ఉంది. భగవద్రామానుజులు దాన్ని సంపాదించి దర్శించారు. అది చూసిన తరువాతే ఈ శ్రీభాష్యాన్ని తెలియజేశారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ వృత్తికారులైనటువంటి బోధాయనులు ఏ విధంగా అయితే స్పష్టపరిచారు ఈ విషయాన్ని అంటే కర్మకాండ అల్పమైనటువంటి అస్థిరమైన ఫలం కలది కాబట్టి బ్రహ్మజ్ఞాన విషయం అనేటువంటిది అక్షయమైనది స్థిరమైనది అని కాబట్టి ఆ ఫలాన్ని ఇస్తుంది కాబట్టి ఈ యొక్క శృతి వచనాలను కొన్ని నిరూపించారు. ఈ విధంగా కర్మ విచారము చేసిన తరువాత కర్మఫలం అనేటువంటిది అస్థిరం అని తెలుసుకున్న తరువాత అని అర్థశబ్దానికి అర్థం అన్నమాట. స్థిరమైన ఫలం కలిగి అతః స్థిరమైన ఫలం కలిగినటువంటి బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అని అంటే కర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాసలకు ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని ఇక్కడ మనకి స్పష్టం చేస్తున్నారు అన్నమాట. పూర్వమీమాంస ఉత్తర మీమాంస రెండు కలిపితే పూర్ణమీమాంస అన్నమాట. రెండు వేదాల్లోంచి తీసుకుని వేదార్థాన్ని తెలియజేసేవి కదా. పూర్వోత్తర భాగద్వయాత్మక వేద అన్నారు. వేదము పూర్వభాగము ఉత్తర భాగము అని చెప్పి 2 భాగాలుగా ఉంది. అందులో 7 పూర్వభాగంలో ఉన్నదంతా సారం చెప్పండి అని అంటే వేదం యొక్క పూర్వభాగంలో కర్మ విచారము చేయబడుతున్నది, ఉత్తర భాగంలో బ్రహ్మ విచారము చేయబడుతున్నది.
రెండింటికి కలిపితే ఏమవుతుంది? పూర్ణం ఏమిటి? పూర్ణమీమాంస సారం ఏమిటంటే ఆ కర్మము చేత బ్రహ్మము ఆరాధింపబడుతున్నది. కాబట్టి భగవదారాధన గురించి తెలియజేయటమే పూర్ణమీమాంస యొక్క సారము అన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస చేస్తున్నప్పుడు కర్మ జిజ్ఞాస ముందుగా చేయవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. అసలు అల్పమైనప్పుడు అస్థిరమైనప్పుడు అసలు కర్మ జిజ్ఞాస ఎందుకు తెలియాలి అనేటువంటిది ఒక శంకర మతం చేస్తారు మన వాళ్ళు. అందుకని ఏమంటారంటే వాళ్ళు కర్మ జిజ్ఞాసానంతరం బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అని అంటే దాన్ని అద్వైతులు ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారు, శంకర మతంలో ఏమంటారు అని అంటే లఘుపూర్వపక్షంగా దాన్ని ఖండించిన దాన్ని మళ్ళీ సిద్ధాంతంగా నిరూపిస్తారనమాట. అంటే బ్రహ్మ జిజ్ఞాస చేస్తున్నప్పుడు కర్మ జిజ్ఞాస ముందుగా చేయవలసిన అవసరం ఎంత మాత్రం లేదు అనేటువంటి శంకర మతాన్ని లఘుపూర్వపక్షంగా నిరూపించి ఖండించారు. ఈ సందర్భంగా అవిద్య అనేటువంటిది ఏదైతే ఉందో అది తొలగడమే మోక్షము, అది బ్రహ్మజ్ఞానం వల్లనే ఏర్పడుతుంది అనేటువంటిది అంగీకరిస్తూ ఇక్కడ జ్ఞానం అంటే అర్థం ఏమిటంటే కేవలం వేదాంత వాక్యాలు ఉపనిషద్వాక్యాలు చదివితేనే కలిగేటువంటిది ఈ పదార్థ జ్ఞానం కాదు అని చెప్పి అది ఒక ఉపాసన. ఈ లఘు సిద్ధాంతంలోని సారం ఏమిటంటే వేదాంత వాక్యాలు ఈ ఉపనిషద్వాక్యాలన్నీ కూడా నువ్వు విధిస్తున్నటువంటి జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో అది కేవలం ఒక వాక్యార్థ జ్ఞానం మాత్రమే కాదు. ఈ పదానికి ఇది అర్థం, ఈ వాక్యానికి ఇది అర్థం, వాక్యార్థ జ్ఞానం మాత్రమే కాదు. అంటే దానికంటే ఇతరమైనటువంటిది ఏదో ధ్యానము అనేది ఉపాసనము అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉందో అది భక్తి అని చెప్పి ఎల్లప్పుడూ కూడాను తైలధార వలె స్మరణ చేయటం అనేటువంటిది కూడా. దీనికి అనేక శృతి స్మృతి వచనాలను కూడాను చాలా ఉదాహరించి నిరూపిస్తారు భగవద్గీతాచార్యులు. ఈ సందర్భంలో వాక్యకారుడు అయినటువంటి బ్రహ్మనంది అనేటువంటి ఆయన యొక్క వాక్యాలు కూడా పరిశీలించారని చెప్పారు కదా శ్రీభాష్యం రచించడానికి ముందు. ఆ యొక్క బ్రహ్మనంది గారి యొక్క వాక్యాలని కూడా ఇక్కడ ప్రమాణంగా చూపిస్తారనమాట. ఇక్కడ భగవద్గీత చేస్తుంది ఏమిటంటే ఈ ధ్రువానుస్మృతి రూపమైన భక్తి అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే వివేకము విమోహకము అలాంటి 7 అంగాలు సప్తాంగాలు కలిగి ఉంటుందన్నమాట. అది ఈ 7 సప్తాంగాలు పూర్తిగా ఉంటేనే ఈ భక్తి అనేటువంటిది బాగా మనకి సిద్ధిస్తుందని చెప్పేసి వివరిస్తారు. శంకర భగవత్పాదులు కూడాను బ్రహ్మ జిజ్ఞాసకు ముందుగా ఉండవలసినటువంటిది ఏమిటి అని చెప్పానంటే ఏమని చెప్పారు? సాధన చతుష్టయం అని చెప్తారనమాట. అంటే కర్మ విచారంలో అది కూడాను అంతర్భాగంగా నిర్వహించారు. సాధన చతుష్టయం ఏమిటంటే అంటే వాళ్ళు కర్మ విచారణ చేస్తే తప్ప కర్మల అల్ప అస్థిర ఫలత్వాన్ని తెలియదు కాబట్టి బ్రహ్మ జిజ్ఞాసకు ముందు కర్మ జిజ్ఞాస ఉండి తీరుతుంది అని చెప్పేసి సూత్రంలో అధా అతః అనే పదాలకు అర్థం అదే అని చెప్పి నిరూపించి ఈ శంకర భగవత్పాదులు సమ్మతమైనటువంటి నిర్విశేష చిన్మాత్రమే బ్రహ్మ కాబట్టి వాళ్ళకి దానికంటే వేరుగా కనిపించేటువంటి అంటే జ్ఞాత అనేవాడు జ్ఞేయం అనేది ఈ జ్ఞానం అంటే వీరి భేదాలు అన్నీ కూడాను ఆ పరబ్రహ్మలో కల్పింపబడేటువంటి మిథ్యారూపాలే అనేటువంటివి ఈ వాదాన్ని ఒక మహాపూర్వపక్షంగా మనకి చూపిస్తారు. ఈ మహాపూర్వపక్షంలో అద్వైతవాదుల యొక్క ఈ అద్వైతాన్ని ప్రతిపాదించేవిగా ఉన్నటువంటి ఆ శంకరులు చూపించినటువంటి వేదాంత వాక్యాలను ప్రదర్శించడం అనేది మిథ్యాత్వ లక్షణాన్ని నిరూపించడం, అలాగే భగవంతునిలో అవిద్యా దోషవశంగానే ఈ మిథ్యాశంకల కల్పన జరిగింది అని చెప్పడం, ఈ అవిద్యా దోషం అనేటువంటిది అద్వైత జ్ఞానం వల్ల తొలగిపోతుందని అని అనటం, పరమాత్మ నిర్గుణుడని నిర్గుణ బ్రహ్మను బోధించే వేదాంత వాక్యాలే ప్రబలమైనవి ముఖ్యమైనవి అని చెప్పటం, తత్వమసి ఇత్యాది వాక్యాల్లో లక్షణ అనేటువంటిది అంగీకరించాలి అని చెప్పటం, అలా అంగీకరించడం దోషం కాదు అని చెప్పడం. అని అప్పుడు ఆ సందర్భంలో తెలుస్తుంటారు లక్షణ అంటే
ఎలా గంగాయాం ఘోష అన్నప్పుడు ఎట్లయితే లక్షణ అంగీకరిస్తారో అట్లా అని అంటారు అనమాట. కానీ అక్కడ లక్షణాగంధ ఏవ నాస్తి, లక్షణాగంధే లేదని చెప్పి భగవద్రామాన్ని నిరూపిస్తారు వేదాంత సంఘటనలో కూడా. అలా దోషం కాదు అని చెప్పి భేదం అనేటువంటిది ఏదైతే ఉందో అది నిరూపించడానికి వీలే కాదు అని అంటారు. అంటే జీవాత్మకు పరమాత్మకు అసలు భేదం అనేటువంటిది సంభవమే కాదు అని చెప్పని అంటారు అనమాట. అలా అని చెప్పేసి సత్తా అనుభూతి అని ఏవైతే చెప్పబడుతున్నాయో ఇవి రెండు ఒకటేనని, అనుభూతి అనేటువంటిది నిత్యమని, ఆత్మకు జ్ఞాతృత్వం అనేటువంటిది ఏది లేదని, వాస్తవంగా ఎటువంటి మాత్రమైనటువంటి కూటస్థం నిత్యం అయినటువంటి సంవిత్ అంటే జ్ఞానం అనేటువంటి సంవిత్ బ్రహ్మం అనేటువంటిది జ్ఞానం అనేటువంటిది అది భ్రాంతి చేత అనేక విచిత్ర భేదాలుగా వివర్తాన్ని పొందుతుంది. వివర్తాన్ని పొందుతున్నది అంటే న్యాయాన్ని అట్లా చెబుతారు అనమాట. ఈ వివర్తాన్ని పొందని కాబట్టి దీని అంతటికీ కూడా మూలమైంది ఏమిటంటే అవిద్యని. ఈ అవిద్యను నశింపజేయడానికి ఏం చేసుకోవాలి? నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి బద్ధమైనటువంటి ముక్త స్వభావమైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క ఆత్మ ఒక్కటే అన్నటువంటి దాన్ని, ఆ ఆత్మ ఒక్కటే అన్నటువంటి తత్వాన్ని సర్వవేద వాక్యాలు కూడా ప్రతిపాదిస్తున్నాయి అని చెప్పి ఈ అద్వైత సమ్మతమైనటువంటి విషయాల్ని వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మహాపూర్వపక్షము అనేటువంటి దాంట్లో భగవద్రామాలు చక్కగా ప్రతిపాదిస్తారు. అంటే అలా చూపిస్తే గానీ అప్పుడు ఈ మన యొక్క ఈ ప్రథమ బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది సంతృప్తి కలగదన్నమాట. కూడాను ఆ వాక్యాలను ఈ జిజ్ఞాస స్మరించి తరువాత వెళ్తాడు అన్నమాట. కనుక ఈ జిజ్ఞాసామృతాన్ని ఇంకా ఆస్వాదించడం కోసం కొంచెం ఈరోజు ఈ జిజ్ఞాసామృతాన్ని అంటే మహాపూర్వపక్షంలో వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ మహాపూర్వపక్షంలో చెప్పిన దాన్ని మహాసిద్ధాంత రూపంలో ఈ మహాసిద్ధాంతంలో భగవద్రామాలు ఏంటంటే అది నిజానికి సిద్ధాంత సర్వస్వం అని చెప్పవచ్చు. శ్రీభాష్యంలో జిజ్ఞాసాధికరణంలో భగవద్రామాలు ప్రదర్శించినటువంటి ఆ యొక్క మహాసిద్ధాంతం అనేటువంటిది సిద్ధాంత సర్వస్వం చెప్పచ్చు. రామానుజ మొత్తంలో కల్లా బహుప్రాయమానంగా నిలబడుతుంది అన్నమాట. అది ఆ మహాసిద్ధాంతారంభంలో ఏం చేస్తారు? నిర్విశేష వస్తువు అనేటువంటి ఏదైతే చెబుతున్నారో అందులో విశేషాలు అవి కూడాను లేని వస్తువు అంటే నిర్విశేష వస్తువు అనేటువంటిది ఏ ప్రమాణం చేత తెలియబడదు అని, సర్వ ప్రమాణాలు కూడాను సవిశేష వస్తువునే ప్రతిపాదిస్తాయని తెలియజేశారు. మరి వేదాంత వాక్యాలన్నీ కూడా తెలియజేస్తున్న విశేషాలని గురించి, నిర్విశేషాన్ని గురించా? లేదు విశేష వస్తువునే తెలియజేస్తాయి అని చెప్పి ప్రతిపాదించారు ముందు. తర్వాత ఈ ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది నిర్విశేష వస్తువును ప్రతిపాదించడంలో అసలు ప్రమాణమే కాదు. లేదు అని చెప్పడానికి ప్రత్యక్షం అనేది ఎలా ప్రమాణం అవుతుందండి? ఉన్నది అన్నది చెప్పడానికి అయితే ప్రత్యక్షం ప్రమాణం సిద్ధమవుతుంది, కానీ లేదు అన్నదానికి ప్రత్యక్షం అనేటువంటి ఎలా ప్రమాణం అవుతుంది అని నిరూపిస్తారు. ఈ సందర్భంలో ప్రత్యక్షం అనేస్తారు అన్నమాట. అంటే ఈ విషయాలు అన్నటువంటి ఈ నిరాకరిస్తారు. ఘట అస్తి అంటే ఉన్నది, పటః అస్తి పటము అనేటువంటిది ఉన్నది అని వ్యవహారం. ఈ వాక్యాల్లో సత్తా అనేటువంటిది మాత్రమే గ్రహింపబడుతుంది అనేటువంటి వాదాన్ని కూడాను నిరూపించారు. అంటే
ఘటాది విశేషాలన్నీ కూడాను, ఘటము పటము ఇత్యాదన్నీ కూడాను ఈ వ్యావర్తమానం అవటం చేత అంటే అసత్యాలు అన్నటువంటి పూర్వపక్షుల వాదాన్ని అంటే ఈ అద్వైతుల వాదాన్ని నిరాకరిస్తూ వ్యావర్తమానత్వం అంటే తరువాత జ్ఞానాల్లో లేకపోవడం, జ్ఞాపకాల్లో లేకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో ఆయా వస్తువులు అంటే ఆ విశేషాలు అసత్యాలు అని నిరూపించలేదని, కాబట్టి బాధిత తత్వాన్ని దాన్ని మాత్రమే ఆ అపరమార్థం నిశ్చయించాల్సి ఉంటుంది అని చెప్పి నిరూపిస్తారు. ఇక అనుభూతి సత్తారూపం అని చెప్పి చక్కగా అది స్వయం ప్రకాశం అన్నారు. సంవిత్ అంటే జ్ఞానం, ఈ జ్ఞానం అనేటువంటిది స్వయం ప్రకాశం అని, స్వతసిద్ధం అనేది, అది ఉత్పన్నం కాదు అని చెప్పి, ముందు ఉంటుంది అది మనకు తెలుస్తుంది కానీ అది ప్రత్యేకంగా ఉత్పన్నం కాదు అని చెప్పి పూర్వపక్షుల యొక్క అభిప్రాయం ఒకటి చెప్తే, అయ్యా ఉత్పత్తి లేనిది అవడం చేతనే అనుభూతి అని ఎట్లా ఉంటుంది? తనలో ఎటువంటి భేదాన్ని సహించలేదు అన్నటువంటి పూర్వపక్షుల ఈ అద్వైతవాదుల యొక్క అభిప్రాయాన్ని ఖండిస్తూ ఆత్మ అనేటువంటిది ఉత్పత్తి లేనిదే అయినప్పటికీ కూడాను వీటికంటే భిన్నంగా ఉన్నాయి కదా, కాబట్టి ఇతరమైనది అని చెప్పి అంటే వారి వాదం మీద దోషాన్ని ఇచ్చారన్నమాట. ఈ సందర్భంలో అహం జానామి, నేను తెలుసుకుంటున్నాను అన్నారు అనుకోండి, ఇక్కడ అహం అనే శబ్దం చేత బోధింపబడేది ఆత్మ అని సప్రమాణంగా నిరూపించారు. మరి అహమర్థమే ఆత్మకు స్వరూపమని, అది మోక్ష దశలో కూడా ఉంటుంది అని చెప్పేసి అటువంటి ఆత్మకే జ్ఞాతృత్వం అని, ఈ ఘటాదులకు కూడాను అహం అనే జ్ఞానం లేకపోవడం చేత, నేను ఘటమును అనే జ్ఞానం దానికి లేదని పోవడం చేత ఇతరులకు మాత్రమే అవి తెలుస్తాయి. అది ఘటము అనేటువంటిది ఇతరులకు తెలుస్తుంది కానీ నేను ఘటాన్ని అనే జ్ఞానం దానికి లేదు కదా. కనుక అది జడములని, అహమర్థం అనేటువంటిది అజ్ఞానం కాదని, ఏ ఆత్మకు కూడాను అహమర్థ జ్ఞానం అంటే నేను అనేటువంటి స్వరూప జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానమే సంసారాన్ని నశింపచేస్తుంది అని, జ్ఞానం ఆత్మదర్శనము, ఆత్మధర్మం అని చెప్పేసి, జ్ఞానం అంటే ఆత్మ యొక్క ధర్మమే జ్ఞానము అని చెప్పి చెబుతారు అన్నమాట. ఇది మనకి ధర్మబోధ జ్ఞానంలో కూడాను చక్కగా వివరణలో వస్తుంది. మళ్ళీ ఈ అవిద్యారహితులైనటువంటి వాసుదేవాదులు కూడాను అహం అనే ఆత్మదర్శనం కలిగినట్లుగా శృతి నిరూపిస్తోంది. వాసుదేవ వ్యూహము, ప్రద్యుమ్న వ్యూహం ఇత్యాదులు ఉన్నారు కదా ఇతర దేవతల్లో, వాళ్ళ నిరూపిస్తుందని చెప్పి చక్కని ఆత్మ విచారం చేశారు అక్కడ విస్తృతంగా. అలా భగవద్రామానుజులు ఆ సందర్భంలో అహంకారం అనేటువంటిది, అహం అనేటువంటి ఒక దానికి స్వరూప జ్ఞానానికి భేదాన్ని స్పష్టం చేస్తారు. ఈ విధంగా భేదాన్ని నిరూపించటం వల్ల ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది అద్వైత శాస్త్రం చేత బాధింపబడుతుంది అనేటువంటి వాదాన్ని పూర్తిగా నిరాకరించేశారనమాట. అంటే ప్రత్యక్షం బాధితమైతే శాస్త్రం కూడా బాధితమే, కాబట్టి అది అప్రమాణమే కావాల్సి వస్తుంది. కాబట్టి శాస్త్రం చేత ప్రత్యక్షానికి బాధ ఎంత మాత్రం లేదు అని చెప్పి విశదంగా చూపించారు. వేదాంత వాక్యాలు నిర్విశేష వస్తు ప్రతిపాదకాలు అనే వాదాన్ని పూర్తిగా నిరాకరించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా శృతులు అనేటువంటివి అంటే ఉపనిషద్వాక్యాలు అన్నీ కూడాను ఉపాసనాత్మక జ్ఞానాన్ని సగుణ బ్రహ్మను ఉపాస్యంగా మనకి విధిస్తున్నాయి కాబట్టి అది విశేషాలనే సగుణాన్నే తెలియజేస్తున్నాయి అని చెప్పి నిష్కర్షిస్తారు. మరి స్మృతి పురాణాల్లో కూడా అంటే శృతివాక్యాలే కాదు, స్మృతి వాక్యాల్లో కూడా పురాణ వాక్యాల్లో కూడాను నిరస్త నిఖిల దోషమైనటువంటి అంటే ఎటువంటి దోషములు లేనటువంటి సమస్త కళ్యాణ గుణాత్మకమైనటువంటి ఆ పరమాత్మయే ఈ సమస్త కూడాను చెప్పినట్టుగా అందరికీ లోపల ప్రవేశించి అనేటువంటిది వీళ్ళందరినీ కూడాను నియమించడం
లీలలు అన్నీ కూడాను లీలలు ఇవన్నీ చేయడానికి ఆయన ఏమీ కష్టపడలేదు. ఆయన ఆయాస అంటారు అనమాట. ఇవి లీలలుగా జరిగిపోయాడు అని చెప్పి. కాబట్టి చిత్తచిత్తులు అంటే చేతనమైనటువంటి జీవుడు, అచేతనమైనటువంటి ఇవి రెండూ కూడాను ఆ పరమాత్మకు శరీరము. సర్వం శరీరంతే స్థైర్యంతే వసు సర్వం వైహ సమన్వయం కుదిరిపోయిందనమాట. ఈ విధంగా జీవాత్మకు పరమాత్మకు ఉన్నది, ప్రకృతి ఈ ప్రకృతికి జీవుడికి కూడా పరమాత్మకు విడదీయటానికి వీలైనటువంటి విశిష్టం అనేటువంటిది ఉన్నది. ఈ ప్రతిజనక సంబంధం ఈ భగవంతుడు సవిశేషమైనటువంటి బ్రహ్మము. సవిశేషమైన బ్రహ్మ కానీ నిర్విశేషమైన బ్రహ్మాన్ని గురించి మనం తెలుసుకునేది ఏముందండి అసలు దానికి. ఈ విభూతి అయినటువంటి ఈ జగత్తు మొత్తాన్ని కూడాను, అంటే ఈ లీలా విభూతి అనుకున్నాం కదా, ఈ లీలా విభూతి అయినటువంటి ఈ జగత్తు మొత్తం కూడాను ఇది పరమాత్మ యొక్క సత్యకాముడైన సత్యసంకల్పుడైన పరమాత్మ యొక్క సత్య సంకల్పం వల్ల సిద్ధించినటువంటి ఈ జగత్తు అంతా కూడాను సత్యమే కానీ మిథ్య అనేది కాదు అని చెప్పేసి తెలుస్తుందని చెప్పి అనేకమైనటువంటి శృతి స్మృతి ఇతిహాస పురాణ ప్రమాణ వాక్యాలు అనేకం చూపిస్తారనమాట. ఇన్ని ప్రమాణాలను చూపించి విస్తారంగా ఈ సందర్భంగా విష్ణు పురాణంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శ్లోకాలు చక్కని సమన్వయాన్ని చూపించారు భగవద్రామానుజులు. కాబట్టి ఆ తరువాత ఈ యొక్క దీన్ని బాగా తన్మయత్వం చెందినటువంటి విష్ణు చిత్తాచార్యులు విష్ణు చిత్తీయం అనే వ్యాఖ్యానం రాశారు విష్ణు పురాణానికి. రామానుజాచార్య స్వామి వారు వ్యాఖ్యతో సహా విష్ణు పురాణాన్ని ఈ రోజు ఆంధ్ర భాషలో అనువదించి మరి చక్కగా మనకు అనుగ్రహిస్తున్నారు. పైగా ఈ సుప్రకాశంలోను వీటిలో కూడా శ్రీ భాషలో కూడా విష్ణు పురాణ వాక్యాలే ఎక్కువ ఉన్నాయి. ప్రమాణ వాక్యాలన్నీ కూడాను అవి వింటున్న కొద్దీ, మనం అంటున్న కొద్దీ, తెలుసుకుంటున్న కొద్దీ, మనసులో నిలుపుకుంటున్న కొద్దీ ఈ విశిష్టైక్యతత్వం అనేటువంటిది సత్యం సత్యం అనేటువంటిది సుస్థిరమైపోతుంది అనమాట. అంతే నిర్విశేషమైనటువంటి బ్రహ్మంలో దోషవశంగానే ఈశ్వరుడు ఈశితవ్యం అంటే ఈశితవ్యం ఇత్యాది ఆనందభేదం కలిగినటువంటి ఈ జగత్ కల్పింపబడింది అని చెప్పనేసి భగవంతుడు ఒక్కడే జగత్తంతా మిథ్యా ఒకరి కల్పింపబడి చెప్పేసి ఈ దోషాన్ని కలగజేసేటువంటిది అంతా ఏమిటి అంటే అదే అవిద్య అని చెప్పి, అది అవిద్య అంటే ఏమిటండి అంటే అది అనిర్వచనీయం, అది చెప్పడం కుదరదు, ఇది ఇలాగు అని అంటే కుదరదు అని చెప్పి ఈ శంకర భగవత్పాదుల సమ్మతమైనటువంటి ఈ అవిద్య యొక్క స్వరూపాలు కుదరవు, అసలు లేని దాని గురించి ఎలా నిరూపిస్తారు అని చెప్పేసి దాని మీద సప్తవిధ అనుపపత్తులు చూపిస్తారన్నమాట. ఈ 7 అనుపపత్తుల్ని విస్తారంగా చక్కగా నిరూపిస్తారు. ఈ సందర్భంగా సర్వ విజ్ఞానము కూడాను యథార్థమే అనేటువంటిది, సర్వ విజ్ఞానము యథార్థం కాబట్టే ఏక విజ్ఞానేనా సర్వ విజ్ఞానం అనేటువంటి సంభవిస్తుంది. అసలు సర్వ విజ్ఞానం అనేటువంటి లేకపోతే కేవలం ఏకమే అయినటువంటి బ్రహ్మ విజ్ఞానం చేత ఇంకేం సిద్ధిస్తుంది? అంతా మిథ్యే కదా. అంటే బ్రహ్మజ్ఞానం చేత విద్యాజ్ఞానం సిద్ధిస్తుందా? అంటే సర్వ విజ్ఞానం అంటే అంతా మిథ్యా అని అర్థమా? కాదు కదా. కాబట్టి సర్వ విజ్ఞానము యథార్థమే అన్నటువంటి ఈ భగవద్రామానుజుల వారి సిద్ధాంతాన్ని స్పష్టపరిచారు. కాబట్టే
తత్వమసి అన్న చోట కూడాను తత్ ఆ పరమాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం అని తత్శబ్దం చేత నిర్దేశింపబడినటువంటి పరమాత్మ త్వం అని చెప్పేసి జీవుడవైనటువంటి నీలో అంతర్యామి ఉన్నటువంటి ఈ పరమాత్మ అయి ఉన్నావు అంటే అందరూ కూడా పరమాత్మ యొక్క పరమాత్మనే అంతర్యామి కలిగి ఉన్నారు అని చెప్పి తత్వమసి అనే స్థలంలో కూడాను అక్కడ తత్వమసి అని చెప్పి చూపించడానికి గంగాయాం ఘోష అన్నప్పుడు గంగలో గొల్లపల్లి అని చెప్పనంటే గంగలో గొల్లపల్లి ఎట్టా ఉంటుందండి అది కుదరదు కదా అంటే కాబట్టి తీరం ఉన్నదని చెప్పుకోవాలి కాబట్టి గంగా గొల్లపల్లి అంటే గంగకు తీరంలో ఉన్న గొల్లపల్లి అని అనుకోవాలి అని లక్షణార్థాన్ని చెప్పినట్టుగా తత్వమసి అని అంటే పరమాత్మ అంతర్యామిగా లోపల ఉంటాడు అని అంటే త్వం అని చెప్పానంటే కూడా నీ యందు ఉన్నటువంటి పరమాత్మనే అర్థం వస్తుంది కానీ దీనికి లక్షణాగంధమే లక్షణం అక్కర్లేదు దీనికి లక్షణ చెప్పక్కర్లేదు కదా ఇక్కడ అసలు కాబట్టి ఇక్కడ తత్వమని అనేటువంటి వాక్యంలో లక్షణ అనేటువంటిది అవసరమే లేదు అని చెప్పేసి సమానాధికరణ్యం చక్కగా కుదురుతుంది అని నిరూపిస్తారన్నమాట సమాన అధికరణం యయోహో తే సమానాధికరణే సమానాధికరణ్యం అంటే భావ సమానాధికరణ్యం నీలోత్పలం అని చెబుతారు ఉదాహరణ చూపిస్తారు అది భద్రామణులు కాదు భగవద్రామానులు ఆదిశేషావతార భూతులే కాదు వారు పూర్వమే ఆదిశేషావతార భూతులైనటువంటి పతంజలి మహాభాష్యంలో ప్రదర్శించినటువంటి సమానాధికరణ్యాన్ని ఏ విధంగా చెప్పారో దాన్నే ఇక్కడ చూపిస్తారు ఇక్కడ దాసుడి యొక్క చిన్న అనుభవాన్ని కూడా చేస్తాడు ఏంటంటే మా గురువు గారు నావలపాకం చటగోపరామానందాచార్యుల వారు దాసుడు వేదార్థ సంగ్రహస్య సమీక్షాత్మకత్వం అధ్యయనం అనేది చేసేటప్పుడు ఈ వాక్యం వచ్చింది వేదార్థ సంగ్రహాన్ని చాలాసార్లు అధ్యయనం చేస్తూ ఉండగా భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం ఏకస్మిన్నర్థే వృత్తి సమానాధికరణ్యం అన్న వాక్యం చాలా అద్భుతమైంది నిజానికి విశిష్టైక్యం అనేటువంటి దానికి అది మూల సిద్ధాంతం మూలమైన సూత్రం అది తెలియజేసింది కూడా మొత్తం దాంట్లోనే వచ్చింది ఈ సమానాధికరణ్యం అనే పదం మాత్రం ఆదిశేషావతారభూతులైనటువంటి పతంజలి గారు చెప్పిందే కానీ ఈ భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం ఏకస్మిన్నర్థే వృత్తి సమానాధికరణ్యం అన్న వాక్యం మాత్రం నాకు ఎక్కడ వెతికినా కానీ ఎన్నిసార్లు వెతికినా కానీ ఆ మహాభాషలో నాకు దొరకలేదండి మరలా ఆవిడపై గురువు గారిని ఆశ్రయించాను అదేవిధంగా ఎవరైతే వ్యాకరణ మహాపండితులు కందాడే రామకృష్ణమాచార్య గారు అని చెప్పి వాళ్ళని కూడా చూశాను అనమాట ఎక్కడ వెతికినా కానీ మహాభాష్యంలో ఈ భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం అంటే ఏకస్మిన్నర్థే సమానాధికరణ్యం అనేటువంటి లక్షణమే కనిపించలేదు నాకు మరి ఇప్పుడు నేను ప్రమాణం చూపించాలి ఇంత ముఖ్యమైన ఈ వాక్యం ఎక్కడిది అని చూపించాలి అంటే ఏం చెప్పాలి ఇది ఏదో తెలుసుకోవాలని చెప్పి దాంట్లో కొంచెం చాలా వెతగ్గా ఆ మహాభాష్యానికి కయ్యట్లు అనే ఒక ఆయన రాసేటువంటి వ్యాఖ్యానం ఆ వ్యాఖ్యానంలో కయ్యట వ్యాఖ్యలో ఈ భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం ఏకస్మిన్నర్థే వృత్తి సమానాధికరణ్యం అనేటువంటి యొక్క లక్షణం కనిపిస్తుంది అది గురువు గారు చెప్పినటువంటి మహాభాష్యంలో చూడు అన్నారు అంటే అర్థం ఏంటంటే మహాభాష్యానికి కయ్యట వ్యాఖ్యలో ఇది ఉన్నది అని అప్పుడు ఆ పేజీలో ఉందో ఎక్కడ ఉందో అక్కడ రాసి అంటే ఒక ప్రమాణ వాక్యాన్ని చూపించడం కోసం పడిన శ్రమ పొందే ఆనందం దాసుడు ఆనందంతో మనవి చేస్తున్నట్టు నిర్విశేష బ్రహ్మవాదాన్ని విస్తారంగా ఖండించేసేసి పూర్తిగా మళ్ళీ సంగ్రహంగా సిద్ధాంతం కానీ ఈ విధంగా తరువాత విన్యాసాధ్యన తాత్పర్యాన్ని అంటే వివరిస్తూ కూడా సిద్ధాంతంలో అంటే బోధకత్వం ఉంటుంది శబ్దానికి ఒక అర్థానికి బోధకత్వం ఆ శబ్దానికి అర్థానికి పూర్వం అనే కాదు అదేమి సర్వవేదాంత ఉపనిషత్తులన్నీ కూడాను
సిద్ధమైన వస్తువుని పరమాత్మనే బోధిస్తుంది. ఈ బ్రహ్మోపాసన కోసం పరమాత్మను తెలుసుకోవడానికి కావాల్సిన సుస్థిరం అని తెలియజేస్తూ ఈ బ్రహ్మ విచారం అనేటువంటిది చాలా ముఖ్యమైనది, అవశ్యం, ఆరంభించదగినది అని చెప్పి జిజ్ఞాసాధికరణాన్ని పూర్తి చేస్తారు. ఇలా ఇంతవరకు సంగ్రహంగా శ్రీభాష్య జిజ్ఞాసాధికరణంలో కూడా ఏ అంశాలను ప్రతిపాదించారు అది కూడా దాంట్లో సంగ్రహంగా తెలియజేస్తుంది. ఇప్పుడు మరింత విస్తారంగా ఈ విషయాలు భాష్య గ్రంథారంగా తెలుసుకోవడం కూడా చాలా అవసరం ఉంటుంది. ఇంకా దాంట్లో సంగతి ఇంకా తీసుకోవచ్చు అనమాట. ఇంకా చెప్పాలి అని అంటే ఈ భగవద్రామానుజుడు శ్రీభాష్య గ్రంథాన్ని ఉపాయము ఉపేయము పరమాత్మయే, పరమాత్మను పొందుటయే మనకు పరమార్థం తెలియజేస్తూ ఆదిలో శ్రీభాష్యంలో ఉపయోగించేటువంటి 2 శ్లోకాలు ఎట్లయితే వేదాంత దీపంలో మనం 2 శ్లోకాలు చెప్పుకున్నామో అదేవిధంగా శ్రీభాష్యంలో మొట్టమొదటి చెప్పినటువంటి శ్లోకాల్లో కూడాను ఆ పరతత్వాన్ని స్తుతించడం, ఈ బ్రహ్మసూత్రాల వైశిష్ట్యాన్నంతటినీ కూడాను తెలియజేస్తూ మనకి అధ్యాయ సారాన్ని కూడా చక్కగా అనుగ్రహించేస్తారు. విశిష్టాద్వైత సిద్ధాంత స్వరూపంగా అనుసరిస్తారు అనమాట. ఒక్కసారి ఆ శ్లోకాలను స్మరించుకుందాం. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూత వ్రాత రక్షైకరీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషి భక్తి రూపా. ఇలా సమస్త లోకాల యొక్క పుట్టుకకు, స్థైర్యానికి, నాశనానికి మొదలైనవన్నీ కూడాను కేవలం అనాయాస క్రీడా విశేషమైన లీలలుగా కలిగినటువంటి వాడు ఎవరో వివిధ ఉపాసనా ప్రక్రియల ద్వారా తనకు ఎవరైతే వినమ్రతతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా, ఆ ప్రాణకోటులందరినీ కూడాను రక్షించడమే దీక్షగా కలిగినటువంటి వాడు. వినత వివిధ భూత వ్రాత రక్షైకరీక్షే శృతి శిరసి విదీప్తే సమస్త వేదాలలో కూడాను, వేదాలకు శీర్షులైనటువంటి ఉపనిషత్తుల్లో కూడాను ప్రకాశిస్తున్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఎవరండి? ఆయన అంటే బ్రహ్మణి శ్రీనివాసే, ఆ పరమాత్మ అయినటువంటి శ్రీనివాసుని వలన భక్తి రూపంగా ఉన్నటువంటి నా బుద్ధి సుస్థిరంగా ఉండుగాక. భవతు మమ పరస్మిన్ సేముషి భక్తి రూపా అంటూ ఈ శ్లోకంలో దేవతాస్తుతి రూపంగా శాస్త్రంలో ప్రమాణ పురస్సరంగా తెలియదగినటువంటి సర్వస్వాన్ని, అంశాలను అన్నింటినీ కూడా భగవద్రామానుజులు సంగ్రహంగా అందించారు. అదేవిధంగా వేదాంత రూపంలోనూ మనకు తెలియజేసుకొచ్చారు. అంటే సమస్త భువనాల పుట్టుకను, స్థితిని, నాశనాన్ని కూడాను అనాయాసంగా అవలీలగా నిర్వహించగలిగేటువంటి వాడు ఎవరు? పరమాత్మ. అందువల్లే ఆయనకి ఈ సృష్టి స్థితి లయాలన్నీ కూడా ఎట్లాంటివి? చిన్న పిల్లవాడి ఆటలాగా ఉంటుంది అని చెప్పి మనకు చక్కగా మహాభారతంలో కూడా ఒక శ్లోకం తెలియజేస్తారనమాట. అప్రమేయో అభినియోజ్యశ్చ యత్ర కామగమో వసి మోదతే భగవాన్ భూతై బాలక్రీడనకైరివ. ఒక పిల్లవాడు ఆడుకుంటూ ఎట్లయితే ఆనందిస్తుంటుంటాడో అట్లాగే పరమాత్మ కూడా ఈ భూతాలతో తన సంకల్పం చేత సృష్టింపబడినటువంటి ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష ఇత్యాది రూపంలో ఈ విధంగా సృష్టి ప్రక్రియలో ఆ పరమాత్మ ఈ పృథివ్యాది భూతాలన్నింటిలో కూడా అంతర్యామి ఉండి యస్య పృథివీ శరీరం, యస్య ఆకాశ శరీరం, యస్య ఆప శరీరం, ఈ విధంగా యస్య తేజ శరీరంగా అన్నిట్లోనూ అంతర్యామిగా ఉండి ఈ సమస్త ప్రాణిజాతంతో కూడాను ఆడుకుంటున్నాడు. ఎలా? ఒక పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటున్నట్లుగా ఎలా ఆడుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు అనమాట. అక్కడ
అఖిల అని చెబుతున్నారు. ఈ విధంగా ఈ శ్లోకానికి అర్థం చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది. ఇది కూడా ఒకరోజు మరలా స్మరించుకుందాము. దీని తర్వాత పారాశర్య వచస్సుధాం అనేటువంటి శ్లోకానికి కూడా చక్కగా అద్భుతమైన అర్థం ఉంటుంది. ఎందుకంటే ఇవి కూడాను ఈ జిజ్ఞాసాధికరణంలో అంతర్భాగాలుగానే చేసుకుంటూ దాసుని స్మరిస్తూ ఈరోజు జిజ్ఞాసాధికరణాన్ని ముగించుకుందాము. శ్రీమతే రామానుజాయ నమః. దాసుడికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీమన్నారాయణాచార్య స్వామి వారికి, లక్ష్మణాచార్య స్వామి వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాడు దాసుడు. శ్రీమతే రామానుజాయ నమః.